స్క్వాడ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల కస్టడీలో కాకాణి నోరు మెదపలేదని తెలుస్తోంది. న్యాయమూర్తి ఎదుట కాకాణిని హాజరుపరిచిన పోలీసులు అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ మంత్రి కాకాణి పోలీస్ కస్టడీ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఈ రోజు కొద్దిసేపటి కిందటే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కస్టడీ ముగిసింది. దాదాపు 3 రోజుల పాటు పోలీసులు ఆయన్ని కస్టడీ తీసుకున్నారు. అయితే కొద్దిసేపటి కిందటే ఆయన్ని జైలుకి తీసుకెళ్లి జైలుకి అప్పగించడం జరిగింది. ప్రధానంగా చూస్తే 3 రోజుల నుంచి కూడా మొదటి రోజు దాదాపు 2.5 గంట, తర్వాత 6.5 గంట, ఇవాళ దాదాపు 4 గంటల పాటు ఆయన పోలీసులు విచారించారు. న్యాయవాది కాకాణి న్యాయవాది సమక్షంలోనే ఆయన్ని విచారించడం జరిగింది. అయితే ఏ ప్రశ్నలు అడిగినా కూడా దాదాపు 60 ప్రశ్నలకు పైగా పోలీసులు అడిగితే కనీసం కొన్నిటికి కూడా జవాబు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 4-5 క్వశ్చన్లు తప్ప మిగిలిన వేటికి కూడా నాకు సంబంధం లేదు, మర్చిపోయా, నాకు తెలియదు, మా న్యాయవాదిని అడగండి, ఇలా దాటవేస్తూ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రేపు మరొకసారి పోలీసులు కాకాణిని కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదట కాకాణి గోవర్ధన్ రెడ్డి 4 గంటల సమయంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నేరుగా 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ జడ్జి ముందు హాజరు పెట్టి అనంతరం ఆయన్ని అక్కడి నుంచి జైలుకు తరలించడం జరిగింది. ప్రస్తుతం మళ్ళా ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా లోపలికి వెళ్ళడం జరిగింది. మొత్తం మీద చూస్తే రేపు బెయిల్ పిటిషన్ కూడా బెంచ్ మీదకి రాబోతుంది. 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో కాకానికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరి ఉన్నారు. అయితే ఆ పిటిషన్ మీద రేపటికి వాయిదా ఉంది. రేపు వాదన జరిగే అవకాశం ఉంది. అదే విధంగా ప్రభుత్వం తరపున కూడా పోలీసుల తరపున కూడా ఈ కాకాని మళ్ళీ మాకు అప్పగించండి, సరిగా విచారణ సహకరించలేదు, కస్టడీకి ఇవ్వండి అని చెప్పి కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద దాదాపు కాకాని గోవర్ధన్ రెడ్డి సొంతూరైన తోడేరు సమీప ప్రాంతాల్లో దాదాపుగా 61,000 మెట్రిక్ టన్నులకు పైగా వాడ్జీ అక్రమంగా తవ్వేశారని మైనింగ్ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రుస్తు మైన్స్ ఆ యజమానుల్ని రౌడీ మొక్కలతో బెదిరించి భయపెట్టి తరిమేసి ఒక్కసారిగా కేవలం అతి తక్కువ సమయంలో 6 నెలలు 7 నెలల వ్యవధిలోనే పెద్ద ఎత్తున జలసిక్స్ వంటి మైనింగ్ వాటితోటి వాటిని భారీ పేలుళ్లు సృష్టించారు. వీటన్నిటికి సంబంధించి కూడా క్వాడ్జీ అక్రమ తవ్వకాలు, అలాగే భారీ బ్లాస్టింగ్లు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులు కూడా ఆయన మీద ఉంది. ప్రజెంట్ ఆ కేసు నడుస్తూ ఉంది. అలాగే మరికొన్ని కేసులు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక మంగళగిరి పోలీసులు అంటే ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో సోమిరెడ్డి పైన నేరుగా ఆయనే కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేశారు. దానిపైన అందిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కూడా పీటీ వారెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే కేసులు ఉచ్చు బిగుస్తూ ఉంది. మరోవైపు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసు ఉంది. మరోవైపు కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ వసూళ్లు, అక్రమ టోల్ వసూళ్లు, ఆ కేసు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గ్రావెల్ అక్రమ తవ్వకాలకు సంబంధించి కూడా ఆ కేసు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో మద్యం నిల్వలు, ఎన్నికల సమయంలో మద్యం నిల్వలు ఉంచడం, వాటిని ఎక్సైజ్ అధికారులు పట్టుకోవడం, ఆ కేసు మళ్ళీ తిరుగుదోడే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి రేపటి రోజున బెయిల్ పిటిషన్ మీద వాదన జరిగే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు జైలు దగ్గరికి చాలా మంది ఆయన కాకాని అనుచరులందరూ కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ ఆయన్ని దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తే పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది. కొద్దిసేపు అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి నేరుగా జైలుకి అప్పగించడం జరిగింది.